వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అవునవును. థ్యాంక్ యూ. అటు ఇదే మేడం 4 మెల్ల లేకపోతేనే కప్పు రైటే. చెప్పు. వెల్కమ్ టు దమ్మపద అన్నపూర్ణ గారు. శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రానికి వచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. వెల్కమ్. స్వాగతం, సుస్వాగతం. రండి. ఈ తిరుమలనాథ పిరమిడ్ తోటి మనకు ఇప్పటి నుండే కాదు, గతం నుండి కూడా ఈ సిద్ధార్థ ఫౌండేషన్కి, ఈ తిరుమలనాథ ధ్యాన మహాక్షేత్రానికి, ఈ నాగార్జున సాగర్లో పత్రిజీ గారు ఎక్కడ చూసినా ఈ ప్రకృతి మధ్యలో ఈ పిరమిడ్లు అనేటివి నిర్మాణం జరిగింది. ఇది ఎట్లా అంటే బుద్ధ ఐడియాలజీ తోటి ఆ ఓషో నుండి, బుద్ధుడి నుండి తను తీసుకున్న ఈ పిరమిడ్ కాన్సెప్ట్ ఓషో నుండి తీసుకున్నాడు. ఆనపాన సతి కూడా బుద్ధుడిని ఫాలో అవుతూ అందరిలో కూడా పరివర్తన రావాలన్న ఆలోచన దిశగా ఈ పిరమిడ్లు ఈ ప్రకృతి మధ్యలో, ఈ భూమి మీద ఏదైనా కూడా ప్రకృతి సిద్ధమైనది, పంచభూతాలు అనేటివి అభూత కల్పనలు కావు, కంటికి కనబడేటివి. ఈ పంచభూతాలు ఏదైతే ఉన్నాయో, నీరు, గాలి, భూమి, ఈ జలము, ఇవన్నీ ఏదైతే ఉన్నదో, వేడితత్వం, ఇవన్నీ కూడా ప్రకృతి సిద్ధమైన పంచభూతాలు అనేటివి మనమందరం బతకడానికి, జీవిస్తుండడానికి
కారణమైన వీటిని తీసుకొని ఈ ప్రకృతి మధ్యలో, ఎందుకంటే బుద్ధుడికి ప్రకృతికి ఎంతో అనుబంధం ఉన్నది. బుద్ధుడి జీవితం ప్రతిదీ కూడా ఈ ప్రకృతి మధ్య జరిగింది. అలాగే ఈ క్షేత్రాలు కూడా ధ్యానానికి సంబంధించి ఈ పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో పిరమిడులు, ఈ స్వర్ణమాల పత్రిజీ ఉన్న పత్రిజీ గారు వాళ్ళు ఏ ఆలోచనతోటైతే నిర్మాణం చేసినరో తెలియదు, కానీ ప్రతి ఒక్కరి లోపల మార్పు రావడానికి, పరివర్తన చెందడానికి, ఒక మంచి వైపు నడవడానికి ప్రతి దగ్గర ఈ పిరమిడ్లలో, ఈ ధ్యానంలో ప్రతి సమస్యకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఆ విధంగా వారి ఆలోచన ఆశయాల వారసులుగా ఇలా పిరమిడ్లు ఎక్కడ ఉన్నా కూడా చిన్న చిన్న కోపతాపాలన్నీ పక్కన పెట్టుకొని అందరికీ నిత్య అన్నదానం పెడుతూ అందరి ఆకలిని తీరుస్తూ ఈ నాగార్జున సాగర్లో ఈ ఏదైతే శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం వెలిసింది. ఇది గతంలో చూసినప్పుడు ఇది చాలా చిన్నగా ఉండేది. ఈ ప్రాంతంలో ఉన్న పిరమిడ్ మాస్టర్లందరూ కూడా కలిసి వాళ్ళంతా కూడా కలిసి దీన్ని నిర్మాణం చేసుకోవడం జరిగింది. కర్ణటి రాంబాబు, వెంపట లక్ష్మి ఈ ఇద్దరు కూడా, ఈ సీనియర్ మాస్టర్స్ ఇద్దరు కూడా వీరితో పాటు వీళ్ళకు సహకారం ఎంతోగానో అందించి మిగతా ఈ ప్రాంతం నల్గొండ ప్రాంతంలో ఉన్న ఈ పిరమిడ్ మాస్టర్స్ అందరు కలిసి కూడా చాలా అద్భుతంగా ఈ క్షేత్రాన్ని నిర్మాణం చేసిండ్రు. ఈ పక్కన చూస్తే గుట్టలు ఉన్నాయి, ఈ పక్కన చూసిన గుట్టలు ఉన్నాయి. ఈ పచ్చని చేన్ల మధ్య ఈ క్షేత్రాన్ని చాలా విశాలంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో, పల్లె ప్రకృతి వాతావరణంలో దీన్ని నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇవాళ మనం వచ్చి చూసినట్టయితే ఈ పిరమిడ్ని సిద్ధార్థ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దమ్మా దీపావళి జరుపుకోవడానికి మేము వచ్చి ఈ నాగార్జున సాగర్ ఉన్న ఈ బుద్ధవనాన్ని సందర్శిద్దాం, దమ్మ దీపావళి ఘనంగా జరుపుకుందామని చెప్పి వచ్చిన సందర్భంలో గతంలో కూడా ఈ సిద్ధార్థ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రోగ్రామ్స్ అనేక కార్యక్రమాలు చేసినాం. ఆ కార్యక్రమాలు చేసినప్పుడు ఈ తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం నుండి ఇక్కడ నుండి ఆ అన్నదానం ఏదైతే ఉన్నదో అక్కడ పెట్టేసి చాలా అనేక ప్రోగ్రామ్స్ చేసుకోవడం, ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఆ రోజు కూడా వీరి కొలాబరేషన్ తోటే మేము ఈ తిరుమలనాథ పిరమిడ్ కొలాబరేషన్ తోటే ఆ రోజు అంత పెద్ద కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు మనం అనేక టీవీలలో కానీ అనేక కార్యక్రమాలలో కానీ అనేక అంశాలపై సుదీర్ఘమైన ఎంతో లోతైన జ్ఞానంతో మనందరికీ జ్ఞానం వైపు నడిచేందుకు అనేక వీడియోస్ చూస్తున్న ఈరోజు సిద్ధార్థ ఫౌండేషన్ ఫౌండర్ గారు, అలాగే దమ్మపద అన్నపూర్ణ గారు కూడా ఈ తిరుమలనాథ పిరమిడ్కు రావడం చాలా సంతోషంగా ఉన్నది. వారితో కలిసి సిద్ధార్థ ఫౌండేషన్ సభ్యులు ఇడికి రావడము, మేమంతా కలిసి ఇక్కడ మేము రాగానే ఎంతో ప్రేమగా ఇక్కడ ఉన్న తిరుమలనాథి పిరమిడ్ సభ్యులు ఏదైతే ఉన్నదో మాకు వెల్కమ్ చేయడం చాలా సంతోషం అనిపించింది. అట్లాగే ఈ పిరమిడ్ కల్చర్ని మనం ఇలాగే ప్రకృతి మధ్య కొనసాగించి ప్రతి కుటుంబానికి కనుక ఇది చేరుస్తే 100% ప్రతి ఒక్కరి లోపల పరివర్తన వస్తుంది. పరివర్తన అనేది ఈ సమాజాన్ని డబ్బులు సంపాదించాలనుకో, ఇంకా చేయడానికో, ఇంకా ఏదో చేయడానికి కాదు, నిన్ను నువ్వు మార్చుకోవడానికి. బుద్ధుడు ఏదైతే చెప్పిండో, బీ ఏ లైట్ అండ్ యువర్ సెల్ఫ్, నీకు నువ్వే ఒక జ్యోతిలాగా వెలగాలని చెప్పిండు. నీకు నువ్వుగా జ్యోతిగా వెలిగినప్పుడు నీ కుటుంబం కూడా ఒక పాజిటివ్ ఎనర్జీతోటి, అందరూ కూడా చాలా మంచి ఆలోచనతోటి అందరూ కూడా ఒక్కటైపోయి అందరూ కూడా మంచి అవేర్నెస్ తోటి మంచి సంతోషకరమైన ఆ కుటుంబ వాతావరణం ఏర్పడుతుంది. ఏ రోగాల బారిన పడకుండా, ఏ అంధవిశ్వాసాలకు పోకుండా, అన్నిటికీ దూరంగా ఒక సంతోషకరమైన కుటుంబ జీవనం నడుస్తుంది, ముందుకు నడుస్తుంది, వాళ్ళ అభివృద్ధి పదంలో నడుస్తారు. కాబట్టి ఇలాంటి పిరమిడ్లు మరెన్నో రావాలని చెప్పేసి కోరుకుంటూ, పిరమిడ్లు రావడం ఒకటే కాదు, ప్రతి పిరమిడ్ని కూడా కంటికి రెప్పల కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా అందరి ధ్యానుల ఆధ్యాత్మికవాదులపైన ఉన్నది. ఆధ్యాత్మికం అంటే వచ్చి కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు, పరివర్తన చెందడం, ప్రేమ, కరుణ, దయ, అన్నిటితోటివి మైత్రి భావనతోటి, అందరి పట్ల సోదర భావంతో, కులాలకు మతాలకు అతీతంగా అందరం కూడా
సరిసమానంగా సోదర భావంతో కలిసిమెలిసి ఉండడం ఒక కుటుంబం లాగా. అలాంటి కల్చర్ అందరి లోపల పరివర్తన వచ్చి అలాంటి కల్చర్ ప్రతి ఊరు లోపల ప్రతి ఊరూర రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ పుణ్యక్షేత్రానికి ఈరోజు మేము రావడానికి ఆ రాంబాబు అన్న మాట్లాడుతూ అన్న ఇట్లా మేము ఏది మన బుద్ధవనం వస్తున్నామన్నా మీ పిరమిడ్ దగ్గరికి ఏమన్నా రావాలంటే మీది కాదు బ్రదర్, ఇది మనది, మనమంతా కలిసి నిర్మాణం చేసుకున్నది, మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఇది మనందరి లోపల పరివర్తన రావడానికి మంచి వైపు నడవడానికే కదా, మీరు భోజనం కానీ వసతి కానీ ఇక్కడ మీరు నిర్మాణంగా తీసుకోవచ్చు, దేనికి ఇబ్బంది పడకండి, మీరు రండి అని చెప్పేసి వెల్కమ్ చెప్పిండు అన్నకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ దీన్ని ఉద్దేశించి దమ్మపద అన్నపూర్ణ గారు, సిద్ధార్థ ఫౌండేషన్ ఫౌండర్ గారు దీనికి తిరుమలనాథ పిరమిడ్ను ఉద్దేశించి ధ్యానులను ఉద్దేశించి అమ్మగారి అమూల్యమైన మాటలు చెప్పాల్సిందిగా అమ్మగారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. జ్ఞానిసత్వ టీవీ ప్రేక్షకులకి దీపావళి పర్వదిన శుభాకాంక్షలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మరియు అమ్మ స్వర్ణమాల పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో నాగార్జున సాగర్లో ఏర్పాటు చేసుకున్నటువంటి శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఈరోజు మనం ఉన్నాము. సో ఈ సందర్భంలో ఎన్నోసార్లు తిరుమలనాథ పిరమిడ్తో అనుసంధానమై ఇక్కడ బుద్ధవనంలో నాగార్జున సాగర్లో ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ చేసుకోవడం జరిగింది. అండ్ అందులో భాగంగా ఈరోజు బుద్ధవనంలో దమ్మా దీపావళి సెలబ్రేట్ చేసుకోవడానికి అండ్ అదేవిధంగా శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఉన్నటువంటి సాధకులతో ఇక్కడ క్షేత్ర పాలకులు నాగమణి గారు అండ్ తర్వాత శ్రీనివాస్ గారు వీరితో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకుందామని ఇక్కడికి రావడం జరిగింది. అండ్ ఇక్కడికి రావడానికి చాలా ఆప్యాయంగా ఆయన ఫోన్లో ఇన్వైట్ చేశారు ట్రస్ట్ మెంబరు కార్నాటి రాంబాబు గారు మరియు వెంపటి లక్ష్మి గారికి, వారికి కూడా కృతజ్ఞతలు. అండ్ ఈ పిరమిడ్ ఫౌండేషన్ పడిన దగ్గర నుంచి తర్వాత ఈ పిరమిడ్ కన్స్ట్రక్షన్లో ఎంతోమంది సాధకులు, పిరమిడ్ మాస్టర్స్, నల్గొండ పిరమిడ్ మాస్టర్స్ ఇలా ఎంతోమంది సహకరిస్తేనే ఇంత పెద్ద క్షేత్రం అనేది వచ్చింది. సో వారందరికీ నా శుభాకాంక్షలు. చాలా త్వరగా దీన్ని కంప్లీట్ చేశారు. ఒకప్పుడు నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఇది అండర్ కన్స్ట్రక్షన్ ఉండేది. సో ఇప్పుడు వచ్చాక చాలా పెద్ద క్షేత్రంలాగా కనబడుతుంది. సో వీరందరికీ నా శుభాకాంక్షలు అండ్ అందరికీ మరొకసారి దమ్మా దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా తిరుమలనాథ శక్తి క్షేత్రానికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మేడం. థ్యాంక్ యూ అమ్మా. మేము గత 7 నెలల నుంచి ఇక్కడే ఉంటున్నాము. వచ్చినందుకు అందరినీ బాగా అన్నదానమైన అన్ని వసతులు మేము చూసుకుంటున్నాము మేడం, సేవ చేసుకుంటున్నాము. పత్రి గారితో మీ అనుబంధం? పత్రి గారు సారు ఉన్నప్పుడు మేము రాలేదు మేడం. తర్వాత మా బాబు చిన్నప్పుడే వచ్చిండు. ఓకే. తర్వాత ఇంకా మా బాబు నుంచి పాప మేము ఇద్దరం వచ్చారు ధ్యానులుగా. మీ బాబు ఫస్ట్ వచ్చారు? అవును మేడం. ఓకే. మా ఇద్దరికి ఒకటే అనుభవం మేడం. ఫస్ట్ మా బాబు మా ఊర్లో పిరమిడ్ కట్టేటప్పుడు లుంబిని పిరమిడ్ కడుతున్నారు మా ఊర్లో. కట్టేటప్పుడు మా బాబు అక్కడ బిస్కెట్ ప్యాకెట్లు ఇస్తుంటే వాడు ఎందుకు వెళ్తున్నాడు అనేది మాకు తెలియదు. వెళ్ళి అక్కడ సేవ చేసి వచ్చేవాడు. దేనికి నువ్వు అక్కడ పోయేదంటే ఏమోనన్నా పిరమిడ్ మంచిదంట, కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే సర్వరోగాలు పోతాయి అంట నాన్న, అందుకని నేను వెళ్తున్నా నాన్న అని చెప్పేవాడు. కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే ఇవన్నీ పోతాయి అని మేము అనుకున్నాం. మా వైఫ్కి ఒక 10-15 రోజులు ధ్యానం చేసేటప్పుడు చిన్న దెబ్బ తగిలింది. వాడే చెప్పాడు ఆ విషయం, అమ్మ ధ్యానం చేయమా తగ్గుతుంది అని. అప్పుడు మేము పొలం పని చేసుకుంటే అది పెద్దగా విశేషం పట్టించుకోవాలి. తర్వాత ఏం జరిగిందంటే నషాపేట పోయి హాస్పిటల్కి అడిగిపోతే 3 నెలలు రెస్ట్ కావాలన్నారు డాక్టర్ గారు. రెస్ట్ కావాలంటే ఇదంతా కాదు, ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నారు, మేము పొలం పని చేసేవాళ్ళం. ఇంకా ఏమో చిన్నగా కూర్చొని మా కొడుకు చెప్పినట్టు కళ్ళు మూసుకొని ధ్యానం చేయంగా ఒక 20 రోజులకి నొప్పి పూర్తిగా తగ్గిపోయింది అనేది తెలిసింది నాకు. డాక్టర్ గారు 3 నెలలు చెప్పి రెస్ట్ చెప్తే ఇది 20 రోజులు తగ్గిపోయిందంటే ధ్యానం వల్ల మంచి అనుభవం ఉంది అనుకున్నాం మేము. దాని ద్వారా మేము ఇలా ధ్యానంలో రాకతలికి కొన్ని అనారోగ్య పరిస్థితుల్లో ఇబ్బంది పడ్డాం మేడం. ధ్యానంలోకి వచ్చిన తర్వాత అనారోగ్యం అంతా పోయి అంతా సంతోషంగా తిరుమలనాథ క్షేత్రంలో చాలా అనుభవం మేము పొందాము.
ప్రకృతి అణువు మాకు సహాయం చేస్తుంది మేడం. సహకరిస్తుంది. ముందు మెయిన్ మా కర్ణాటక రాంబాబు సార్ కానీ లక్ష్మీ మమ్మల్ని ఆయన 2 కళ్ళు ఎలా చూసుకుంటున్నాడో ఇక్కడ మమ్మల్ని ఆయన అలా చూసుకుంటున్నారు. అది ముందు వెంపటి లక్ష్మి గారు కానీ మాధవి మేడం గారు కానీ అందరూ మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు. ఈ తిరుమలనాథ మహాశక్తి క్షేత్రం పుణ్యానికి ప్రతి పౌర్ణమికి 7 రోజులు క్లాసులు జరుగుతాయండి. ఇంకా అన్ని వసతులు టిఫిన్ల కాడి నుంచి భోజనాలైనా ఎంతమంది అయితే వస్తే అంతమందికి రాంబాబు సారు అందరూ కూడా చాలా సాధకులందరికీ ఒక ముఖ్య సూచన, ఎస్పెషల్లీ పిరమిడ్ మాస్టర్స్కి, శ్రీ తిరుమలనాథ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ప్రతి పౌర్ణమికి అమావాస్యకి ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. 7 రోజులు జరుగుతాయి, 3 రోజులు జరుగుతాయి, తర్వాత 1 రోజు శిబిరాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ దగ్గరలో ఉన్నటువంటి పిరమిడ్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ క్షేత్రానికి వచ్చి వాళ్ళు సాధనని పెంచుకుంటూ ధ్యానాన్ని పెంచుకుంటూ జ్ఞానాన్ని అందుకొని ఇక్కడ ఉన్నటువంటి వసతులను ఉపయోగించుకొని అందరూ జ్ఞానుల్లాగా తయారు కావాలని కోరుకుంటున్నారు. ఈ మహాక్షేత్రం ట్రస్టీ మెంబర్స్ ఏదైతే ఉన్నారో దీనికి అమావాస్య పౌర్ణమి ధ్యానాలు కాకుండా స్పెషల్ అకేషన్స్ ఎవి ఉన్నా కూడా బ్రహ్మాండంగా అందరి సాధకులను చుట్టుపక్కల ఊర్ల నుండి పిలిచి అందరినీ కూడా ధ్యానులను చేయాలన్న ఆలోచనతోటి నిత్య అన్నదానం చేయడమే కాకుండా 15 రోజులకు ఒకసారి కానీ స్పెషల్ అకేషన్స్ ఏవి ఉన్నా కూడా అందరినీ పిలుచుకొని ఒక కుటుంబం లాగా అన్ని కుటుంబాలు కూడా కలిసి ఇక్కడ ఒక పెద్ద కుటుంబం లాగా, ఒక పత్రిజీ స్వర్ణమాల కుటుంబం లాగా అందరు అమ్మ ఉన్న వాళ్ళ ఇద్దరి ఆలోచన ఆశయాల వారసులుగా అందరు ఇక్కడ ఈ పుణ్యక్షేత్రంలా కలుసుకొని అందరు కూడా ఒక కుటుంబం లాగా సోదర భావంతో ఏర్పడి అందరి మధ్యలో కూడా కోపతాపాలు లేకుండా ఒక కుటుంబం లాగా కలిసిపోయి ప్రతి ఒక్కరిలో కూడా ఆనందం సంతోషం చూడాలన్న ఆలోచనతోటి ఈ పిరమిడ్ని నిర్వహిస్తున్న రాంబాబు అన్న గారికి, లక్ష్మి గారికి, ఇంకా మాధవి, ఇంకా ఎవరెవరైతే మెయిన్ ట్రస్టీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ క్షేత్రానికి కూడా ఇంతటితోటే తెగిపోలేదు ఈ బంధం అనేది ఎప్పటికీ కొనసాగుతుంది. ఎందుకంటే ఈ దగ్గరనే నియర్ బై ఉన్న నాగార్జున సాగర్లో ఉన్న బుద్ధవనం ఏదైతే ఉన్నదో ఆ బుద్ధవనంకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడ నిద్ర చేసుకొని, ఎందుకంటే ధనిక పేద భేదం లేకుండా ఇక్కడ ఎవరైనా ఉండొచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు, ఇక్కడ స్నానాలు ఉన్నాయి, వంట చేసుకొని మంచిగా కడుపు నిండా భోజనం చేసి ఇక్కడ ధ్యానం చేసుకొని ఇక్కడ చుట్టుపక్కల ఏ అవుతున్నాయో అవన్నీ చూసుకొని ఇక్కడ జరిగే కార్యక్రమాలలో మనం పాల్గొని ప్రతి ఒక్కరి లోపల మార్పు వచ్చే దిశగా అందరు ముందుకు సాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ మాకు వెల్కమ్ చేసి ఆతిథ్యం ఇచ్చిన మీకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ
ధన్యవాదాలు.